భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవడానికి వచ్చారు. సీనియర్ తెలుగుదేశం నాయకులు ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రైవేట్ జెట్లో తీసుకుని వచ్చారు. ఆయన కలిశారు. ఆయన కలుస్తూ ఏమన్నాడంటే, ప్రశాంత్ కిషోర్ ఇది క్యాజువల్ మీటింగ్ మాత్రమే, దీంట్లో ఏమి లేదని చెప్పి అన్నాడు. కాకపోతే మన తెలుగుదేశం శ్రేణి ఉంది కదా, మన తెలుగుదేశం తాలూకు సోషల్ మీడియా వింగ్ వాళ్ళ ఎంథూజియాస్టిక్ కార్యకర్తలు వాళ్ళంతా కూడా ఇంకేముంది, ప్రశాంత్ కిషోర్ వచ్చాడు మేము గెలిచేసామన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇదే ప్రశాంత్ కిషోర్ని ఈ జగన్ గెలిపించాడని చెప్పి చాలా దుర్మార్గుడు అని అంతకుముందు తిట్టారు. కొంచెం మరి బాబు గారు కంట్రోల్లో ఉన్నారో లేదో నాకు ఐడియా లేదు. ఈ సోషల్ మీడియా వింగ్ వాళ్ళకి ఓవర్ ఎంథూసియాస్టిక్ కార్యకర్తలు వాళ్ళని అదుపులో తీసుకోకపోతే పార్టీని సగం పాటు చేసేది వాళ్ళేనండి. ఉంటే వాడు మహాత్ముడు అవుతాడు, లేదంటే దుర్మార్గుడు అయిపోతాడు. మధ్యలో ఎవడు ఉంటాడు? వాళ్ళతో పాటు ఉంటే వాడు మహాత్ముడు, వాడికి వ్యతిరేకంగా ఉంటే వాడు దుర్మార్గుడు. ఇలాంటి కథనాలు మంచిది కాదు. దానివల్ల మిగతా వాళ్ళు తటస్థులకి వాళ్ళకి అసహ్యం పార్టీ మీద. పాపం దానివల్ల పాడేది పార్టీను బాబు గారు. వీళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏదో చాలా విరగదీసేస్తున్నాం, మేము ఏదో గొప్ప పని చేస్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసేంత అపకారం ఇంకెవడు చేయట్లేదు. ఈ ఎల్లో మీడియా ప్లస్ సోషల్ మీడియా ఎంథూజియాస్ట్స్ అందరూ కూడా. నేను చూశాను, జర్నలిస్ట్ సాయి గారిని బూతులు తిడుతున్నారు వాళ్ళు. అది తిడితే అది ఎవరికైనా అసహ్యం వస్తుంది. డబ్బులు తిరిగినా జగన్మోహన్ రెడ్డికి డబ్బులు తినేసావా? జగన్మోహన్ రెడ్డికి పని పడాలి లేదా డబ్బులు తీసుకెళ్ళి జర్నలిస్టులకి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇవ్వడానికి? అది మరి అమాయకత్వమో తెలియదు, ఉత్సాహమో తెలియదు. మరి కొంచెం బాబు గారు ఇప్పటికి టూ లేట్ యాక్చువల్లీ. ఈ పాటికే కంట్రోల్ చేయాలండి. బాబు మీరు ఊరుకుంటారా, మమ్మల్ని మా పార్టీకి మమ్మల్ని బతకండి అని చెప్పి ఆయన బతిమాలు వెళ్ళండి. అప్పుడు కొంచెం రాణిస్తుంది. సరే, ఈ ప్రశాంత్ కిషోర్ రావడం ఇంకేముంది, మేము గెలిచేసాం అన్నట్టుగా వీళ్ళందరూ ప్రాజెక్ట్ చేయడం. ఆయనేమో ఏం లేదు, ఊరికనే వచ్చాను, జస్ట్ క్యాజువల్ ట్రిప్ అని చెప్పి అతను చెప్పడం అది అయింది. కానీ దీనివల్ల తెలుగుదేశానికి అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే లాస్ట్ మినిట్లో నార్మల్గా ప్రశాంత్ కిషోర్ కనీసం 1.5-2 ఏళ్ల ముందు నుంచి ప్లానింగ్ చేస్తాడండి. ప్లానింగ్ చేసి వాడు అతను చెప్పిన అవన్నీ కూడా అమలు చేస్తేనే చెప్పేస్తాడు. అవి చేస్తేనే అవుతుంది, లేకపోతే లేదని చెప్పేస్తాడు. అలాగే చాలా మటుకు ఇప్పుడు మీరు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ, తర్వాత నరేంద్ర మోదీ గారికి 2014 ఎలక్షన్స్లో 2 ఏళ్ల ముందు నుంచి అతను హెల్ప్ చేశాడు, 2012 నుంచి కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి మీకు తెలిసిందే 2-3 ఏళ్ళు సహకరించాడు. తర్వాత మమతా బెనర్జీ 2 ఏళ్ళు, 1.5 అలా ప్రతిదానికి అందరికీ కూడా అతను లాంగ్ టర్మ్ ప్లాన్ కింద ఇస్తాడు, అంతేగాని షార్ట్ టర్మ్ రెమెడీస్ ఉండవు ఆయన దగ్గర. అలాంటిది ఈ మాట వచ్చాడు అంటే వీళ్ళు తీసుకుని వచ్చాడు పాపం. అంతకుముందు మరి మాట్లాడుకున్నారు వెళ్ళదు, మనకి ఐడియా లేదు. వచ్చి ఇంకొంచెంసేపు మాట్లాడుకున్నారు, మరి వెళ్ళిపోయాడు. మరి అతను ఇచ్చిన అడ్వైజ్ ఏంటో అది వీళ్ళు ఆచరించగలరా లేరా ఇంత షార్ట్ నోటీస్లో అవన్నీ మనకు తెలియదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇలాంటప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో తెచ్చుకున్నారు. తర్వాత ఏమో పొత్తుల కోసం వెంపర్లు ఆడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు, బీజేపీతో పొత్తుల కోసం. లేదంటే మన పవన్ కళ్యాణ్ అలాగా పొత్తులో కూలిపోయాడు అనుకోండి. ఆ పొత్తులు చేసుకుంటున్నారు అంటేనే కొంచెం వీక్నెస్ యొక్క సంకేతం. అంటే వాళ్ళు సొంతంగా దమ్ములేక మిగతా వాళ్ళని పిలుచుకుంటున్నారు అన్న సంకేతం వచ్చేస్తుంది. అలాంటిది లాస్ట్ మినిట్లో వీడిని దిగి వచ్చినట్టు పొత్తులు ఉన్నా కూడా భయపడుతున్నాడు, ప్రశాంత్ కిషోర్ కూడా కావాల్సి వచ్చింది అని ప్రజల్లో ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. సరే, అది అడ్వాంటేజ్ జగన్. సో జగన్ కూడా ఇప్పుడు వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఉంది. అది
మన బాబు గారు ఎన్కాష్ చేసుకోవాలి, దాన్ని ఓటు కింద కన్వర్ట్ చేసుకోవాలి. జగన్కి వ్యతిరేకత ఎక్కడుందండి? సిటీస్లో ఉందండి, కానీ విలేజ్ లెవెల్లో బాగా చేస్తున్నాడు. అది కేసీఆర్ చేసిన తప్పు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని అంటే జగన్మోహన్ రెడ్డి పల్లెటూరు కాన్సన్ట్రేట్ చేశాడు. వేరే కేసీఆర్ పల్లెటూరుని అశ్రద్ధ చేశాడు, టౌన్లో బాగా చూసుకున్నాడు. బాబు టౌన్లో అన్నీ గెలిచాడు, హైదరాబాద్ మొత్తం గెలిచాడు. కాకపోతే రూరల్ ఏరియాలో పోయింది. సో ఇతను జగన్మోహన్ రెడ్డికి చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యామిలీ పాలన అన్నది బయటికి రానివ్వలేదు. ఎక్కడా కూడా వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ కుటుంబ పాలన ఎక్కడా కనపడినవ్వలేదు. సింగిల్ మ్యాన్ షో చేసాడు అనుకోండి, అతనే అది ఎవరు చెప్పినటువంటి అంటారు, ఎవరితో మాట్లాడు అంటారు, అవన్నీ ఉన్నాయి. మరి కేసీఆర్ కూడా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు, అది ఆ డిసడ్వాంటేజ్ ఉంది. తర్వాత ఇంకో పని చేశాడండి, కేసీఆర్ చేయని పని ఇతను చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే 30 మందిని అన్నారు మొదట, ఇప్పుడు 50 మంది దాకా పాత ఎమ్మెల్యేలు మార్చేస్తారు. ఈ పాత ఎమ్మెల్యేలు మార్చేస్తే ఏమవుతుందంటే లోకల్గా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కొంత ఉంటుంది. ఆ వ్యతిరేకత అంటే ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అంతా ఎమ్మెల్యే వల్ల 50%, సెంట్రల్ లీడర్షిప్ వల్ల 50% ఉంటుంది. మేబీ ఎమ్మెల్యేల వల్ల 60-70% ఉంటుంది, జగన్ మీద 30%. సో ఈ లోకల్ లీడర్షిప్, లోకల్ ఎమ్మెల్యేలు 50 మంది దాకా మార్చాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత అంతా కూడా పోయి జగన్ మీద సానుకూలత ఉంటే వచ్చేస్తాడు. ఆ ప్రయోజనం చాలా మంచిది. దానివల్ల అంటే దమ్ము ఉండాలి దాన్ని చేయాలంటే. ఎందుకంటే వీక్ సీఎం మీద చేయలేడు, మన కేసీఆర్ చేయలేపాడు, తీయడానికి భయపడ్డాడు, పాతాలను తీసేస్తే ఏమైపోతాం అనుకున్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయబోతున్నాడు. దానివల్ల అదొక అడ్వాంటేజ్ ఫర్ జగన్. సో నేను మొదటి నుంచి మీకు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ పట్నాయక్ ఉన్నాడు కదా, ఒరిస్సా సీఎం బిజు పట్నాయక్ కొడుకు, అతనిలాగా ప్లాన్ చేస్తాడు సార్. లాంగ్ ఇన్నింగ్స్ ఈస్ ప్లేయింగ్ ఫర్. క్రికెట్లో అంటారు కదా, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ది లాస్ట్ నాట్ అవుట్ బ్యాట్స్మెన్ దాకా అయిపోయాడు ఉంటాడు అక్కడ, గవాస్కర్ చేసాడు అది. ఆ టైంలో ఆడుతున్నాడు ఇతను. అందుకే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. తెలుగుదేశం వాళ్ళు ఊరికే నోరు పారేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రివర్స్ అయిపోతుంది. దాని ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం అనుకున్న దానికంటే విరుద్ధంగా రియాక్షన్ వస్తుంది. ఊరికే ఉన్నదానికి లేని దానికి నోరు పారేసుకుంటారు, వీడు చేసేది ఏముండదు. దాంతో ఏమవుతుందంటే సరే వీడేంటారు, వీడేం చేశాడు, అంతకుముందు మనకి జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తున్నాడు కదా అని కొంత సింపతి వచ్చే అవకాశం. అందుకోసమే తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు డూ ఇస్ కంట్రోల్ మీడియా. ఎల్లో మీడియాని భయంకరంగా అంటే వాళ్ళు ఉన్నది లేనిది చెప్పి ఏమిటో చేస్తుంటారు, రచ్చరచ్చ. అది ఆపాలి. అది ప్రజలు అమాయకులు కారు. వాళ్ళకి సోషల్ మీడియాలో మొత్తం అన్ని రకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది. పూర్వకాలం ఇప్పుడు గాంధీ గారు రోజుల్లో గాంధీ మహాత్ముడు చేసేసాడు బ్రిటిష్ వాడు. వాడు ఉండేది ఒకే పేపర్, ఆ పేపర్ అంతా వాళ్ళ చేతిలో ఉండేది. వాడు మహాత్ముడు వచ్చాడు అని చెప్పాడు, అందరూ మహాత్ముడు అనుకున్నారండి, పనికిరానండి. అది సరిపోదు ఇక్కడ. ఈ రోజుల్లో అది సరిపోదు. వాడంటే ఏదో అందరికీ తెలిసిపోతుంది బయట. వాడు చేసే పనులేంటి, వాడు ఏదో ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలతో పడుకోడేంటి, వాడు ఏదో పెద్ద ఎక్స్పెరిమెంట్ ఉన్నాడు, నేనేదో మహాత్ముడు అనుకుని వాడు ఫీల్ అయిపోయాడు. అవన్నీ బయటకు వస్తే ఇంకా వాడు పీడిఎఫ్ ఫైల్ అని తెలిసిపోతుంది. సో ఈ రోజుల్లో కష్టం అండి మాయ చేయడం, మోసం చేయడం. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది, సత్యయుగం వచ్చింది. మనం అనేవాడు కదా, సత్యయుగంలో ఏది దాగింది. సీసీ కెమెరాలు, సోషల్ మీడియా వల్ల మోరల్గా సత్యయుగం వచ్చేసినట్టండి. ఎవడో చెప్పాడు 2013 నుంచి కలియుగం పోయి సత్యయుగం వచ్చిందట. అంటే నిజాన్ని దాచలేము ఇంకా. అందుచేత తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికైనా మేలుకుని వాళ్ళ సోషల్ మీడియాని, వాళ్ళ ఓవర్ ఎంతూజియాస్టిక్ కార్యకర్తలని కంట్రోల్ చేసి కొంచెం నిజాలు మాట్లాడండిరా, వాస్తవాలు చూడండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, మనం చేసేది మనం చేసుకుందాం అని చెప్తే బాబు గారికి చాలా అడ్వాంటేజ్. ఇదొకటి. అదే ప్రశాంత్ కిషోర్ మీటింగ్ వల్ల
ఇంపాక్ట్ అంత పాజిటివ్గా ఉన్నట్టు కనపడట్లేదు. మరి ఎంత మట్టుకు టైఅప్ ఉందో, ఎన్ని వందల కోట్లు ప్రశాంత్ కిషోర్కి ఇవ్వబోతున్నారు, అవన్నీ మరి తర్వాత తెలుస్తాయి. ఈ మీ ఒపీనియన్ చెప్పండి. తెలుగుదేశం పార్టీ గెలవాలంటే ఏం చేయాలి అన్న ఐడియాలు కూడా ఉంటే చెప్పండి. ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా స్ట్రాటజిక్గా, సింపుల్గా అక్కడ గోల లేకుండా పనిచేసుకుని పోతాడు. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో పెట్టినవన్నీ స్కీమ్స్ కూడా ఒకటి పెట్టుకుంటూ పోతాం. సో జగన్ తోటి మరి అడ్వైజర్స్ ఎవరున్నారో అతనికి మాత్రం కొంచెం గట్టివాళ్ళే ఉన్నట్టున్నారు, బయటకు కనపడకుండా. చూడండి, మీ అభిప్రాయాలు చెప్పండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.